दस्तूर न्यूज में आपका इस्तकबाल है। देखिएगा आज की ये खबर। तेलंगाना की तरक्की में केसीआर का कलीदी किरदार, कांग्रेस की साजिशों का पर्दाफाश। दासिम वेने भास्कर, बीआरएस पार्टी हनमकंडा जिला के सदर और साबिक चीफ व्हिप दासिम वेने भास्कर ने बुध के रोज पार्टी दफ्तर में मुनाकिदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि बीआरएस सरबराह के चंद्रशेखर राव यानी केसीआर ने प्रोफेसर जयशंकर के ख्वाबों के मुताबिक तहरीक चलाकर तेलंगाना को हासिल किया और आज रियासत की हमाजहत तरक्की में उनका कलीदी किरदार है। उन्होंने कहा कि केसीआर ने देहात से लेकर शहरों तक घूमकर अवाम के मसाइल को समझा और पानी, बजट और मुलाजमतों को एजेंडा बनाकर जद्दोजहद के बाद रियासत का क़याम अमल में आया। उनके दौरे हुकूमत में अवाम को पीने और आबपाशी का पानी मयस्सर आया। तकरीबन 2 लाख मुलाजमतें दी गईं। फीकस आमदनी में 3 गुना इजाफा हुआ। दुनिया के हैरानकुन मंसूबों में शामिल कालेश्वरम प्रोजेक्ट मुकम्मल किया गया। मिशन काकतिया के जरिए तालाबों की बहाली की गई। पानी के मसाइल पर डॉक्टर राजेंद्र सिंह ने भी केसीआर की तारीफ की। ఈ 18 నెలల్లో కోర్టు వెచ్చించి తెలంగాణ ధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం తెలంగాణ సాధించడం మరొక్కసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు సందర్భం మనం చూస్తున్నాం. అరే మీరు ఎన్నుకున్నదే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చాలని చెప్పి ప్రజలు అడుగుతుంటే ఈరోజు తెలంగాణ సాధించినటువంటి మహనీయుల పైన బురద జల్లే కార్యక్రమం, అవినీతి ఆరోపణలు కేసీఆర్ గారిపైన, కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, జగన్ మా మాజీ మంత్రులపైన, మా నాయకులపైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా నిజం నిలకడ మీద తెలుస్తుందని చెప్పి ఈరోజు మీరు వేసినటువంటి కమిషన్లు కూడా ఏ మాత్రం కూడా కేసీఆర్ గారిని తప్పుపట్టే పరిస్థితులు లేరు. ఈరోజు కాళేశ్వరం అంటే ఒక చిన్నపాటి బ్యారేజ్ కాదు. 3 బ్యారేజీలతోని, 15 రిజర్వాయర్లతోని, 19 సబ్స్టేషన్లతోని, 21 పంప్ హౌస్లతోని, 203 కిలోమీటర్ల సొరంగాలతోని అనేక 141 టీఎంసీల నీళ్లు సామర్థ్యం కోసము చేసినటువంటి दासिम वेने भास्कर ने कहा कि कांग्रेस पार्टी झूठे वादे, जाली गारंटियों और 420 जैसे हथकंडों के जरिए इख्तिदार में आई है और अब इन वादों को पूरा करने में नाकाम होकर अवाम की तवज्जो हटाने के लिए कालेश्वरम पर साजिशें रचा रही है। उन्होंने मजीद कहा कि हरीश राव ने पावर पॉइंट प्रेजेंटेशन के जरिए अवाम के सामने हकायक वाजे किए, लेकिन कांग्रेस झूठ फैला रही है। उन्होंने इल्जाम लगाया कि कालेश्वरम के महज 3 पिलर्स में मसला है, लेकिन पूरे मंसूबे को बदनाम किया जा रहा है। కామారెడ్డి డిక్లరేషన్ తో శాతం అన్నారు, అది ఒప్పించలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీతో పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా కుట్రతోని, కుతంత్రాలతోని इस मौके पर पद्दी सुदर्शन रेड्डी, साबिक रुकने असेंबली, ने कहा कि कांग्रेस ने जानबूझकर यकतरफा कमीशन तश्कील देकर झूठी रिपोर्ट पेश की। 650 सफहात पर मबनी रिपोर्ट में सिर्फ 55 सफहात को कांग्रेस ने अपने मफाद के लिए अवाम के सामने रखा। अगर कांग्रेस के पास हिम्मत है तो पूरी रिपोर्ट अवाम के सामने रखे। కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మాత్రమే తప్ప అది కోర్టు అధికారాలు కలిగినటువంటి ఒక జడ్జి గారు ఇచ్చేటువంటి జడ్జిమెంట్ కానే కాదు. రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు దాన్ని జడ్జిమెంట్గా దుష్ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అయితే సంపూర్ణంగా అది జడ్జిమెంటే అయిపోయింది అనేటువంటి ఒక రాజ్యాంగ ఉల్లంఘనలకు వాళ్ళ ఈ ప్రభుత్వ తరఫున ప్రభుత్వం కానీ కొంతమంది అధికారులు కూడా పాల్పడుతూ ఉన్నారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పార్ట్ అయినటువంటి మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగడానికి గల కారణాల మీద మాత్రమే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చట్ట పరిధిలో జడ్జి గారిని ఈ చంద్రఘోష్ గారి కమిషన్ వేయడం జరిగింది. కమిషను కేవలము కాళేశ్వరంలో ఉండబడిన 100 ప్రమాణికాలను కాదని ఒక్క ప్రామాణికమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీలో ఉండబడినటువంటి టెక్నికల్ ఇష్యూస్ మీద మాత్రమే నివేదిక తయారు చేయడానికి సంబంధించిన సాక్షులను కానీ ఇతరత్ర ఇన్ఫర్మేషన్ కానీ కలెక్ట్ చేసింది. ఇవాళ 655 పేజీలతో కూడినటువంటి నివేదికను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటివరకు బయట పెట్టకపోవడం అంటేనే ఇవాళ కేవలం 55 పేజీల నివేదిక మాత్రమే అనుకూలమైనటువంటి పదాలున్నటువంటి కూర్పును. इस मौके पर नन्ना पन्नीनी नरेंद्र साबिक रुकन असेंबली ने कहा कि केसीआर वो लीडर हैं जो तेलंगाना अवाम के लिए जीते हैं। रेवंत रेड्डी आंध्रा के मफादात की नुमाइंदगी कर रहे हैं और तेलंगाना को नुकसान पहुंचा रहे हैं। कैलीश्वरम को बदनाम करना रेवंत और कांग्रेस की तेलंगाना के खिलाफ साजिश है। उन्होंने ऐलान किया कि जल्द ही चलो कैलीश्वरम प्रोग्राम मुनाकिद किया जाएगा ताकि अवाम, मीडिया और समाजी हलकों को मंसूबे के बारे में मुकम्मल और सच्चाई पर मबनी मालूमात दी जा सकें। आखिर में मुकर्रीन ने कहा कि केसीआर तेलंगाना अवाम का असासा है, बीआरएस ही हकीकी मानों में किसानों की मुहाफिज जमात है। कैलीश्वरम की अजमत को दुनिया के सामने लाने के लिए जद्दोजहद जारी रहेगी। साबिक चेयरमैन मारी यादव रेड्डी, कॉरपोरेटर्स चिनम मधु, संकु नरसिम्हाराव, जनार्दन गौड़, पुल्ली रजनीकांत, हरी रमा देवी, नाइमुद्दीन, जानकी रामलू, वनील राव, देवामा, तस्लीमा, इस्माइल, खलील, रमेश, महमूद, विजय रेड्डी, रामचंदर, शेखर, राजेंदर, शरत, राकेश यादव, राजकुमार, मनोज, श्रीकांत, राजू, श्याम रेड्डी, प्रभाकर, अनील, सलाम अब्दुल व दीगर शामिल थे।